సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీ మనసులోని ఒక కోరికని 3 సార్లు అనుకుంటూ ఈ వీడియోని పూర్తిగా చూడు తల్లి. ఈ వీడియో పూర్తయ్యేలోపే నీ కోరిక తీరడం అనేది ఖచ్చితం తల్లి అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఏదో ఒక కోరిక అనేది మనసులో ఉంటూనే ఉంటుంది. మనం ఇలాంటి ఒక విషయాన్ని చేయాలి అనేది కానివ్వండి, ఈ వస్తువుని కొనుక్కోవాలని కానివ్వండి, లేదంటే కనుక నాకు ఈ సమస్య అనేది తీరితే నేను ఇంత హ్యాపీగా ఉంటాను అనే ఒక విషయం గురించి కానీ, ఏదైతే ఒక విషయాన్ని మీరు పదే పదే ఆలోచిస్తూ ఉన్నారో అలాంటి ఒక విషయాన్ని, అది ఒక కోరికైనా కానివ్వండి, మీరు ఒక సమస్య తీరాలని ఎదురు చూస్తున్న ఒక విషయమైనా కానివ్వండి, ఆ విషయాన్ని బాబా నేను ఇప్పుడు ఈ విషయం కనుక నాకు క్లియర్ అయితే నేను హ్యాపీగా ఉంటాను బాబా, నాకు ఈ సమస్యని క్లియర్ చేయండి, నాకు ఈ కోరికని ప్రసాదించండి అని అనుకున్నది ఏదైతే ఉందో అది 3 సార్లు అనుకుంటూ ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఖచ్చితంగా బాబా అన్నట్టుగా వీడియో పూర్తయ్యేలోపే ఖచ్చితంగా మీ కోరిక తీరడం అనేది ఖాయమండి. ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక 10 మందికి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మన కోరికలు తీరటం లేదని మనం నిరాశపడుతూ బాబాని అడుగుతూ ఉంటాం. ఇంతవరకు ఎందుకండి మనకి కూడా చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయి, బాబా నాకు ఒక్కొక్కసారి మీరు మంచి చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఈ విషయం ఎందుకు చేశారా, నాకు ఎందుకు ద్రోహం చేశారా, ఇలా చేయటం వల్ల మనకి ఏంటి బాబా, నన్ను కష్టపడడమే మీ ఉద్దేశమా అని కూడా మనం బాబాని అడుగుతూ ఉంటామండి. కానీ ఆ భగవంతుడికి అన్ని విషయాలు తెలుసు, ఏ విషయం చేస్తే ఎలా జరుగుతుంది, ఏది మంచి చెడు అనేది. అలాగే మనకి అప్పుడున్న సిచ్యువేషన్లో అండి మనకి ఏదైతే అనిపిస్తుందో అదే కరెక్ట్ అని అనుకుంటాం. కానీ అలా జరగటం వల్ల అప్పుడు ఆ టైంలో కరెక్ట్ అని అనిపించినా అది శాశ్వతం కాకపోవడం వల్ల అంటే ఇలా ఆశపడుతూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారండి. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చూసిందల్లా కావాలని మారం చేస్తూ ఉంటారు, అంటే పీచి పెడుతూ ఉంటారు. ఇంకా ఆ వస్తువుని మనం అప్పో సొప్పో చేసి కొనిచ్చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో అది ఎన్ని రోజులండి, ఒక కారు కావాలనో, ఒక మొబైల్ కావాలనో, ఒక బైక్ కావాలనో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అది మనం కొనిచ్చేస్తూ ఉంటాం. కానీ అది వాళ్ళ వయసుకు తగిన వస్తువేనా, అది మనం కొనివ్వచ్చా ఇవ్వకూడదా అని 10 సార్లు ఆలోచిస్తాం. ఇవ్వలేనప్పుడు ఇది వద్దు నాన్న అని అంటే వాళ్ళు ఎలా అయితే కోప్పడతారో అలాగే బాబా దగ్గర కూడా మనం అడిగే ఒక్కొక్క విషయం బాబా లేట్ చేయడం వల్ల ఇది మంచిది కాదు అని బాబాకు తెలుసు కాబట్టి కొన్ని రోజులు మనల్ని వెయిట్ చేస్తూ ఉంటారండి. అలాగా ఈరోజు అండి ఖచ్చితంగా బాబా చెప్పే ఒక విషయం ఏంటి అని అంటే, తల్లి నీ మనసులో ఇప్పుడు ఏదైతే ఒక కోరిక ఉందో అది 3 సార్లు అనుకోండి. అలాంటి ఒక కోరిక అనేది ఈ వీడియో పూర్తయ్యేలోపు ఖచ్చితంగా తీరుతుంది అని. అంటే అండి రేపు అతి శక్తివంతమైన పౌర్ణమి అండి. 6వ తారీఖు మధ్యాహ్నం 12:21 నుంచి మనకి 7వ తారీఖు ఉదయం 9:30 గంటల వరకు కూడా ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయండి. పౌర్ణమి అంటే ఎంత శక్తివంతమైన గడియలు అనేది మనందరికీ తెలుసండి. ఇలాంటి ఒక విషయాన్ని గనక మనం చేయగలిగితే బాబా ఎందుకు ఈ విషయాన్ని మనకు తెలియజేశారు, ఈ కోరిక తీరుతుంది 3 సార్లు అనుకుంటే అని అన్నారు అనే విషయం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోగలుగుతామండి. రేపు అతి శక్తివంతమైన పౌర్ణమి అండి. పౌర్ణమి గడియల్లో మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగే ఒక భక్తురాలండి బాబా దగ్గర ఇలాంటి ఒక కోరికని బాబా దగ్గర ఎన్నోసార్లు అడిగిందండి, తీరని ఒక కోరిక. అలాంటి ఒక పౌర్ణమి రోజుని ఈ చిన్న విషయం చేయటం వల్ల తన కోరిక తీరిందండి. అందువల్ల ఇంకప్పటి నుంచి కూడా బాబా కాళ్ళు పట్టుకొని వదలదండి. బాబా నేను ఏమో అనుకున్నాను బాబా, నాకు ఇలాంటి ఒక ద్రోహం చేశారేంటి అని బాధపడ్డాను, కానీ నాకు ఇంత మంచి చేస్తారని నేను అస్సలు అర్థం చేసుకోలేదు, ఇప్పుడే మీ గురించి అర్థమవుతుంది అని. అలాగా ఆ భక్తురాలు ఏం చేసింది అని అంటే అండి, తన కూతురికి ఒక మ్యారేజ్ చేయాలండి. మ్యారేజ్ చేసినప్పుడు తను ఆలోచించిందనమాట, తను తమ్ముడే అనమాట, ఆవిడికి తమ్ముడు అనమాట. అంటే వాళ్ళ అమ్మాయికి మామయ్య కదా, అందువల్ల ఆ మామయ్యని ఇచ్చి చేద్దాము అని అనుకున్నప్పుడు ఆ పిల్ల ఏం చేసింది అని అంటే వాళ్ళ అమ్మాయికి ఈ మామయ్య అంటే ఇష్టం లేదు. కొంచెం ఏజ్ కూడా ఎక్కువగా ఉంది, పెళ్లి చేయడం అనేది సరేనా కాదా అని ఆలోచించకుండానే తను ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళ తమ్ముడిని ఇచ్చి చేయాలన్న ఆలోచన ఆవిడకి ఉందన్నమాట. ఆ అమ్మాయి ఏమో నేను ఇంకా చదువుకోవాలమ్మా, నాకు ఇంకా కూడా 1-2 సంవత్సరాలు టైం ఇవ్వండి అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా అండి
పెళ్లి చేయాలని నిర్ణయం చేసుకున్నారనమాట. ఈ అమ్మాయి ఏం చేసింది అని అంటే, తను ఆల్రెడీ ఈ అమ్మాయి ఒకళ్ళని ప్రేమించిందండి. ప్రేమించి పెళ్లి చేసుకుందాము అని అనుకుంది. కానీ తనకి అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. చదువు అయిపోయిన తర్వాత చూద్దాంలే అని అనుకుందనమాట. అలాంటి సమయంలో ఏమైంది అని అంటే, వీళ్ళ మామయ్యకి ఇచ్చి చేద్దాం అనుకుంది కదా ఈవిడ. అతను చాలా మంచివాడని, అతనికి ఇచ్చి చేస్తే బాగా చూసుకుంటాడని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటాం కదా, మనకు తెలిసిన అబ్బాయి నా తమ్ముడే కదా, నా కూతుర్ని బాగా చూసుకుంటాడు అని చాలామంది కూడా అలా చేస్తూ ఉంటారు. ఇంకా అలాగా ఈ అమ్మాయికి అయితే అస్సలు ఇష్టం లేదండి. కానీ ఆ పెళ్లి చేద్దామని అనుకొని వీళ్ళు నిర్ణయం చేసుకున్నారు. అన్ని పెళ్లి హడావుడంతా కూడా అయిపోయింది. అన్నీ కూడా శుభ్రంగా సెట్ చేసేసుకున్నారు. ఇన్విటేషన్లు కూడా ఇచ్చేసారండి. ఆఖరికి ఏమైంది అని అంటే, ఈ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. జరగడం వల్ల ఆ పెళ్ళి అనేది ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు వాళ్ళ అమ్మగారు తనకి వాళ్ళ తమ్ముడికి ఏం సమాధానం చెప్పాలో తలెత్తుకోలేక చాలా అవమానాలు పడి, నీ కూతురు ఇలా లేచిపోయిందంట కదా, ఎవరితోటే వెళ్ళిపోయిందంట కదా అని. నిజంగా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఒక చదువుకోవాలన్న ఒక విషయంతోటేనండి. తను వెళ్ళిపోయి హాస్టల్లో ఉండి తను చదువుకుంది. కానీ వాళ్ళంతా ఏమనుకున్నారంటే, తను ఎవరినో ప్రేమించింది కదా ఆ అబ్బాయినే చేసుకోవడానికని. కానే కాదండి, అలా అనుకుంది కానీ పెళ్లి చేసుకోవడానికి వెళ్ళలేదు. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం విచారించకుండానే, ఏం జరుగుతుందా అని తెలుసుకోకుండానే, అన్ని విషయాలు తెలుసుకోకుండా మనమే ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం. అలాగా ఆ అమ్మాయి వల్ల తప్పుగా అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా, అమ్మాయిని ఇంకా ఈ పెళ్ళి ఆగిపోయిందన్న కోపం వేరే తనకి. అలా కోపంగా ఉన్నప్పుడు ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిందండి. 2-3 సంవత్సరాలు అయింది. అయిన తర్వాత ఏమైంది అని అంటే, వీళ్ళ తమ్ముడు ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు కదా వాళ్ళ మామయ్య, ఒక యాక్సిడెంట్లో చనిపోవడం అనేది జరిగిందనమాట. ఇంకా ఈ విషయం తెలిసిన తనకి అసలు చాలా వరకు కూడా ఆ తర్వాత ఆలోచించిందండి. ఎంత బాధ అనిపించినా కూడా ఆ తర్వాత ఆలోచించింది, అయ్యో నిజంగా ఈ తమ్ముడిని ఇచ్చి నా కూతురికి పెళ్లి చేసి ఉంటే నిజంగా తన జీవితం ఏమైపోయి ఉండేది, తన జీవితం కూడా ఇలాగే మధ్యలో ఆగిపోయి ఉండేదేమో, అందుకే బాబా ఇలా చేశాడేమో ఆ పెళ్లి జరగనివ్వకుండా అని. అప్పుడు ఆగిపోయినప్పుడు ఎంతో కోపంతో బాబాని తిట్టిందండి, నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటే ఆ పిల్ల ఇలాగే చేసిందే, వెళ్ళిపోయిందే అని చెప్పి. కానీ ఆ రోజు నిజంగా పౌర్ణమి అండి. అలా జరగడం అనేది నిజంగా తన జీవితంలో తెచ్చిన ఒక కొత్త మార్పు అనమాట. ఆ విషయం వెనకాల ఇంత పెద్ద విషయం మంచి జరగబోతుంది అన్న విషయం తనకి తెలియదు వాళ్ళ అమ్మకి. అందువల్ల ఆ కూతురు మళ్ళీ వాళ్ళ మామయ్య పోయిన తర్వాత ఆ కూతుర్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ కూతుర్ని తీసుకురావడం, అమ్మ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము, నువ్వు చేసిందే కరెక్టు, ఇలాగ నీ చదువు గురించి నువ్వు వెళ్ళావు, నీ చదువుని కంప్లీట్ చేసుకున్నావు, నీకు ఇష్టమైన అతన్ని పెళ్లి చేయడానికి కూడా మేము ఇప్పుడు ఆలోచించి సరే అని చెప్తున్నారండి వాళ్ళందరూ కూడా. అందువల్ల అలాంటి ఒక రోజున పౌర్ణమి అండి రేపు, ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీకు ఎలాంటి ఒక కోరిక అయితే ఉందో ఆ కోరికని రాసి బాబా దగ్గర పెట్టండి ఫ్రెండ్స్. 3 సార్లు ఇప్పుడు వీడియో చూసేటప్పుడు అనుకోవడం మాత్రమే కాకుండా 3 సార్లు రాసి బాబా దగ్గర పెట్టండి. ఏ కలర్ పెన్నుతో అయినా సరే రాసుకోవచ్చు. ఆ పేపర్ని అలాగే ఉంచేసేయండి పౌర్ణమి అయ్యేంత వరకు కూడా. ఆ తర్వాత ఆ పేపర్ని తీసేసి మీరు డస్ట్బిన్లో పడేసేయచ్చు. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఒక అద్భుతం అనేది మీ జీవితంలో కూడా బాబా ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయనే ఒక అద్భుతాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. మీ కోరికను కూడా ఖచ్చితంగా తీరుస్తారు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.